Good morning, all of you. So today in this present lecture, we will see working of a CRO, cathode ray oscilloscope, using a block diagram. సో అందరికీ వాయిస్ అంత ప్రాపర్గా ఉందా? అందరికీ వాయిస్ అందరికి రీచ్ అవుతుందా? సరే అయితే ఇప్పుడు అందరికి వినిపిస్తుందా వాయిస్? సరే, లెట్స్ బిగిన్. సో లాస్ట్ క్లాస్లో మీకు బ్లాక్ డయాగ్రామ్, సిఆర్ఓ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఒకసారి చూడమని చెప్పాను. వీడియో కూడా పెట్టాను, చూసారో లేదో తెలియదు. మళ్ళీ ఒకసారి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సరే, దీనికంటే ముందు సిఆర్ఓ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, సో ప్రజెంట్ లెక్చర్లో మనం బ్లాక్ డయాగ్రామ్ అండ్ వర్కింగ్ ఆఫ్ సిఆర్ఓ కోసం మాట్లాడదాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే వాయిస్తో అడగండి అమ్మా, వాయిస్తో అడగండి. నేను చాట్ బాక్స్ చూడట్లేదు, వేరే విండోలో ఉన్నాను కాబట్టి చాట్ బాక్స్ కనిపించదు నాకు. సో పర్టికులర్గా చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి అంటే అప్పుడు మెన్షన్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే వాయిస్తో అడగండి. సరే, సో సిఆర్ఓ అనేది క్యాథోడ్ రే ఆసిలోస్కోప్స్ అనేవి ఎలా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఎ డిజిటల్ వన్, డిజిటల్ సిఆర్ఓ క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. అలాగే ఇక్కడ ఒక మోడల్ ఉంది. సో ఇది ఒక లెసోజో ఫిగర్స్ అంటారు. లెసోజో ఫిగర్స్ కోసం మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకుని ఉంటారు. సో స్క్రీన్లో మనకు లెసోజోస్ ఫిగర్స్ అనేవి ఇలా కనిపిస్తాయి. సో దిస్ ఈస్ వన్ బ్లాక్ డయాగ్రామ్, one diagram representing a CRO. ఓకే, CRO ఎలా ఉంటుంది. సో cathode ray oscilloscope అనేది మనకి స్క్రీన్ అనేది మనకు CRT, cathode ray tube, CRT దీంతో కన్స్ట్రక్ట్ చేస్తారు. CRT అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ CRTని మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. E/m ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు స్పెసిఫిక్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మీరు చూసే ఉంటారు. సో అలాగే సిఆర్ఓ కూడా మీరు ల్యాబ్లో అబ్జర్వ్ చేసే ఉంటారు. చూసారమ్మా, చాట్ బాక్స్లో రిప్లై ఉంది. సిఆర్ఓ చూసారా ల్యాబ్లో, మన ల్యాబ్లో? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. సిఆర్ఓ చూసారు లేదా క్యాథోడ్ రే ఆసిలోస్కోప్? సరే, సో ఈ క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను కొన్ని చిన్న బేసిక్స్ చెప్తాను. దీనికి అవసరమైన బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. సో సిఆర్టీ కోసం మీకు ఆల్రెడీ తెలిసిందే. సిఆర్టీలో మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ బీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్ బీమ్ని డిఫరెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూజ్ చేస్తూ మనం దాన్ని డిఫ్లెక్ట్ చేయొచ్చు. ఎలక్ట్రాన్ బీమ్ని మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తూ దాని యొక్క డైరెక్షన్ని మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, సో అది ఆ ఎక్స్పెరిమెంట్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సిఆర్టీ కోసం డీటెయిల్గా నెక్స్ట్ టాపిక్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. అదొక టాపిక్ సిలబస్లో ఉంది కాబట్టి. సరే, సో ఎప్పుడైనా ఒక ఎలక్ట్రాన్ బీమ్ ఇలా తీసుకున్నాం. ఎలక్ట్రాన్ బీమ్ అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్స్ అనే బీమ్ అన్నాం కాబట్టి ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ మోషన్లో ఉంటాయి, చలనంలో ఉంటాయి. తెలియమీడియం ఉన్నారు కదా, ఉన్నారు. సరే, ఈ ఎలక్ట్రాన్ బీమ్ని పుంజాన్ని మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశారనుకోండి, దాని యొక్క డైరెక్షన్ని మనం మార్చవచ్చు. ఇక్కడ అప్లై చేసిన వోల్టేజ్ అనుగుణంగా, ఇక్కడ అప్లై చేసిన అనువర్తింపజేసిన వోల్టేజ్ని ఆధారంగా చేసుకొని మనం ఈ పుంజం యొక్క దిశను మార్చవచ్చు. సో ఇక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ పైన ఈ ఎలక్ట్రాన్ బీమ్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు మనకు లైట్ అనేది వస్తుంది.
సో అది తర్వాత మాట్లాడదాం. మొత్తానికి ఎలక్ట్రాన్ బీమ్ని మనమే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తూ, దట్ ఈస్ వోల్టేజ్ అప్లై చేస్తాం. వోల్టేజ్ అప్లై చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తూ దాని యొక్క డైరెక్షన్ని మార్చొచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక 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 వన్ టైప్ ఆఫ్ ఒక డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఆ కరస్పాండింగ్ డైరెక్షన్లోనే మనకు ఎలక్ట్రాన్ బీమ్ అనేది మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది వెర్టికల్ కావచ్చు. అదే 2 డైమెన్షనల్లో మూవ్ అవ్వాలంటే మనకు 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ కావాలి. హారిజంటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, వెర్టికల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, హారిజంటల్గా అలాగే అడ్డంగా నిలువుగా ఆ 2 దిశల్లోనూ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం ద్వారా 2 డైమెన్షనల్లో ఈ ఎలక్ట్రాన్ బీమ్ని మనం మూవ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. క్యాథోడ్ రే ఆసిలేషన్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేద్దాం. సో ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఎలక్ట్రానిక్స్లో డయాగ్రామ్స్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా నేర్చాలి. డయాగ్రామ్సే మెయిన్. సో డయాగ్రామ్స్ వస్తే మిగతా మ్యాటర్ అంతా ఈజీగానే వస్తుంది. సో డయాగ్రామ్లోనే మొత్తం మనకు మ్యాటర్ అంతా, జస్ట్ డయాగ్రామ్ ప్రాపర్గా నేర్చుకుంటే మిగతాదంతా ఈజీగా వస్తుంది. సరే, క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ అనేది బ్లాక్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, అసలు క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ దేనికోసం యూజ్ చేస్తాము అనేది ఫస్ట్ మీకు చెప్తాను. క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ దేనికోసం యూజ్ చేస్తామంటే మన ఎలక్ట్రానిక్స్లో ఏదో ఒక సిగ్నల్ని ప్రొడ్యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంట్లో ఉండే సిగ్నల్, ఏసీ సిగ్నల్, ఏసీ వోల్టేజ్. సో దాని యొక్క జనరల్గా సైనసోయిడల్ వేవ్ అంటారు దాన్ని, సైన్ వేవ్. ఓకే, ఆర్ కాస్ వేవ్, సైనసోయిడల్. సో ఈ సైన్ వేవ్ని విజువల్గా మనం అబ్జర్వ్ చేయడానికి, స్టడీ చేయడానికి ఓకే క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ని యూజ్ చేస్తాం. సిఆర్ఓని మనం యూజ్ చేస్తూ విద్యుత్ సంకేతాన్ని, ఎలక్ట్రానిక్ సిగ్నల్ని మనం విజువల్గా డిస్ప్లే చేసి దాని యొక్క ప్రాపర్టీస్ని, ధర్మాల్ని అధ్యయనం చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏ సిగ్నల్ అయినా అవ్వచ్చు. మనం ఒక మైక్ నుండి వచ్చే ఆడియో సిగ్నల్ అయినా అవ్వచ్చు, లేదంటే ఒక సెన్సార్ యొక్క ఏదైనా ఒక సిగ్నల్ అవ్వచ్చు. ఓకే, సో ఏ సిగ్నల్ అయినా మనం డిస్ప్లే చేసి దాని యొక్క ప్రాపర్టీస్ని స్టడీ చేయొచ్చు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాం, లిసర్జీ ఫిగర్స్. సో లిసర్జీ ఫిగర్స్ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. సరే, మొత్తం మీద మనకు ఒక ఇన్పుట్ సిగ్నల్ కావాలి. ఓకే, ఇన్పుట్ సిగ్నల్ కావాలి. ఆ ఇన్పుట్ సిగ్నల్ని ఇక్కడ ఇస్తాం. సో ఆ ఇన్పుట్ సిగ్నల్ని ఫస్ట్ ఏం చేస్తామంటే వెర్టికల్ యాంప్లిఫైయర్కి అప్లై చేస్తాం. ఏంటి? వెర్టికల్ యాంప్లిఫైయర్కి అప్లై చేస్తాం. సో ఎందుకోసం అంటే ఈ యాంప్లిఫైయర్ కావాలి. ఫస్ట్ థింగ్, యాంప్లిఫైయర్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, యాంప్లిఫైయర్ అంటే వాట్ ఈస్ అన్ యాంప్లిఫైయర్? ఎవరైనా అడిగితే రెస్పాండ్ అవ్వండి. వాట్ ఈస్ అన్ యాంప్లిఫైయర్? చెప్పండి. ఎవరు లేరా? సరే, నేనే చెప్తాను, వినండి. వర్ధనకారి అంటే ఏంటి? మీడియం వాళ్ళు. సరే, యాంప్లిఫైయర్ అంటే సింప్లీ వీక్ సిగ్నల్ని దాని యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసే డివైస్. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇంక్రీజెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ వీక్ సిగ్నల్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేసే డివైస్ని యాంప్లిఫైయర్ అంటారు. ఓకే, సో ఒక బలహీనమైన సంకేతం యొక్క బలాన్ని పెంచే పరికరాన్ని యాంప్లిఫైయర్ అంటారు. సో ఇక్కడ వెర్టికల్ యాంప్లిఫైయర్ అంటే ఇక్కడ సిఆర్ఓలో మనకు 2 ప్లేట్స్ అనేవి ఉంటాయి. 2 ప్లేట్స్ ఉంటాయి. ఓకేనా? సో 2 ప్లేట్స్ ఉంటాయి. ఆ 2 ప్లేట్స్ని యూజ్ చేస్తూ మన ఈ ఎలక్ట్రాన్ బీమ్ని 2 డైమెన్షనల్లో మనం
దాన్ని మూవ్ చేయొచ్చు, డిస్ప్లే మిక్స్ చేయడం, విచలనం చెందించవచ్చు, డిఫ్లెక్ట్ చేయొచ్చు. సో వెర్టికల్ డైరెక్షన్లో వెర్టికల్ ప్లేట్స్కి ఈ సిగ్నల్ అప్లై చేయాలంటే మనం డైరెక్ట్గా ఇన్పుట్ సిగ్నల్ ఇస్తే ఆ సిగ్నల్ అనేది ఈ ఎలక్ట్రాన్ బీమ్ని ఈ ఇన్పుట్ సిగ్నల్ అనేది డిఫ్లెక్ట్ చేయలేదు, విచలనం చెందించలేదు. ఓకేనా? సో అందుకోసం ఏం చేస్తామంటే దాని యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా? స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఆ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడం కోసం మనం యాంప్లిఫైయర్ని యూజ్ చేస్తాం, వెర్టికల్ యాంప్లిఫైయర్. సో అలా యాంప్లిఫై చేసిన తర్వాత ఏమవుతుందో ఒకసారి చెప్తాను చూడండి. జనరల్గా ఇన్పుట్ సిగ్నల్ అనేది వీక్ సిగ్నల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటాం. సో వెర్టికల్ యాంప్లిఫైర్కి ఇచ్చిన తర్వాత ఇదే సిగ్నల్ యాంప్లిఫై అవుతుంది. ఓకే, సో యాంప్లిఫై అయిన సిగ్నల్ నుంచి మనం ఏం చేసాం, దానికి వెయిట్. సో వెర్టికల్ యాంప్లిఫైర్ నుండి వచ్చిన అవుట్పుట్ని మనం ఏం చేసాం, సమ్ పవర్స్ని తీసుకొని ట్రిగ్గర్ సర్క్యూట్కి అప్లై చేశాను. సో ట్రిగ్గర్ సర్క్యూట్కి అప్లై చేశాను. సో ఈ ట్రిగ్గర్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే మన ఈ సిగ్నల్ని ఈ వెర్టికల్ యాంప్లిఫైర్ నుండి వచ్చిన అవుట్పుట్ సిగ్నల్ని సమ్ పల్సెస్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే సమ్ పల్సెస్గా ట్రిగ్గర్ పల్సెస్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ వచ్చిన సిగ్నల్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే టైం బేస్డ్ జనరేషన్. ఓకే, టైం బేస్డ్ జనరేషన్ కోసం యూజ్ చేస్తాం. సో ఇక్కడ టైం బేస్డ్ జనరేటర్లో ఏమవుతుందంటే మా అందరికీ వాయిస్ వినిపిస్తుందా? అంతా ప్రాపర్గా ఉందా? రెస్పాండ్ అవ్వండి. అంత డిస్ప్లే అంత కనిపిస్తుంది కదా, స్క్రీన్ మొత్తం కనిపిస్తుంది కదా? అమ్మా నీ వాయిస్ వినిపించట్లేదు. కనిపిస్తుంది సార్, క్లియర్గానే ఉంది డిస్ప్లే. ఓకే ఓకే సరే. ఇప్పుడు ఈ ట్రిగ్గర్ సర్క్యూట్ నుండి వచ్చిన అవుట్పుట్ని మనం టైం బేస్డ్ జనరేషన్ కోసం టైం బేస్డ్ జనరేటర్కి అప్లై చేస్తాం. సో టైం బేస్డ్ జనరేషన్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒక పల్సెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. టైం ఫర్ ఎగ్జాంపుల్ లిసన్, ఏదో ఒక సిగ్నల్ తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ పైన మనం టైం తీసుకుంటాం ఎక్స్ యాక్సిస్ పైన. ఓకేనా? వై యాక్సిస్ పైన వోల్టేజ్. సిగ్నల్ అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్ అంటే ఏం లేదు, వోల్టేజ్ వేరియేషన్ ఇన్ టైం. సో ఎక్స్ యాక్సిస్ పైన హారిజాంటల్ డైరెక్షన్లో మనకు ఉండేది దీన్ని ఏమంటారంటే ది టైం టేకెన్ ఫర్ వన్ కంప్లీట్ సైకిల్ ఈజ్ టైం పీరియడ్. సో ఇక్కడ టైం బేస్డ్ జనరేటర్ ఏం చేస్తుందంటే వన్ టైం పీరియడ్ ఓకే, ఆ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీకి రిలేటెడ్గా ఆ టైం పీరియడ్తో ఉండే సిగ్నల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో టీ టైం పీరియడ్ ఉన్న సిగ్నల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సరే, ఇక్కడ వచ్చిన సిగ్నల్ కూడా చాలా వీక్ సిగ్నల్, అగైన్ వీక్ సిగ్నల్. సో ఆ సిగ్నల్ మనం డిఫ్లెక్షన్ ప్లేట్స్కి ఇస్తే ఎలక్ట్రాన్ బీమ్ అనేది విక్షేపణం చెందదు, డిఫ్లెక్ట్ అవ్వదు ఈ విక్షేపణ పలకలకి ఇస్తే. సో అందుకోసం హారిజాంటల్ యాంప్లిఫైయర్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో హారిజాంటల్ యాంప్లిఫైయర్ ఏం చేస్తుందంటే ఈ సిగ్నల్ యాంప్లిఫై చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ టైం బేస్డ్ జనరేటర్ నుండి వచ్చిన సిగ్నల్ని హారిజాంటల్ యాంప్లిఫైయర్ యాంప్లిఫై చేస్తుంది. సో మొత్తం మీద వెర్టికల్ యాంప్లిఫైయర్ నుండి వచ్చిన సిగ్నల్ మనకి ఇన్ని స్టేజెస్ దాటుకొని హారిజాంటల్ ప్లేట్స్కి రీచ్ అయింది. అదే వెర్టికల్ యాంప్లిఫైయర్ నుంచి ఇంకొక వెర్టికల్
వెర్టికల్ ప్లేట్స్కి ఇచ్చే సిగ్నల్ డిలే లైన్ నుంచి డిలే లైన్కి ఇచ్చాం. ఎందుకోసం అంటే హార్జెంటల్ డైరెక్షన్లో మన సిగ్నల్ ఏదైతే ఉందో ఆ సిగ్నల్ ఇదే సిగ్నల్, ఇది సైన్ వేవే డిస్ప్లే అవ్వాలంటే మన ఎలక్ట్రాన్ బీమ్ అనేది 2 డైమెన్షనల్లో మూవ్ అవ్వాలి. 2 డైమెన్షనల్లో మూవ్ అవ్వాలి. సో అలా మూవ్ అవ్వాలంటే హార్జెంటల్ డైరెక్షన్లోనూ ఎలక్ట్రాన్ బీమ్ మూవ్ అవ్వాలి, వెర్టికల్ డైరెక్షన్లోనూ మూవ్ అవ్వాలి. అలాంటప్పుడే సిగ్నల్ మొత్తం కంప్లీట్గా డిస్ప్లే అవుతుంది. అర్థమవుతుంది అందరికీ? ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందా? ట్రిగర్ సర్క్యూట్ ఏం చేస్తుంది, ఇచ్చిన సిగ్నల్ని పల్సెస్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ టైం బేస్ జనరేటర్ ఏం చేస్తుందంటే హార్జెంటల్ డైరెక్షన్లో ఈ బీమ్ అనేది చివరి నుంచి ఆ చివరికి మూవ్ అవ్వడానికి, అంటే ఒక టైం పీరియడ్కి మనం ఈ టీ టైం పీరియడ్కి మూవ్ అవ్వాలంటే ఒక సిగ్నల్ అనేది మనకు అవసరం. టైం పీరియడ్ టీ టైం ఉన్న ఒక పల్స్ అనేది అవసరం. సో అందుకోసం టైం బేస్ జనరేటర్ని కనెక్ట్ చేసాం. సో దీని నుంచి వచ్చిన అవుట్పుట్ హార్జెంటల్ యాంప్లిఫైర్కి ఇచ్చి హార్జెంటల్ ప్లేట్స్కి అప్లై చేశాను. సో ఎన్ని స్టేజెస్ దాటుకొని వచ్చింది ఈ సిగ్నల్. మరి కొంత పర్సన్ డైరెక్ట్గా వెర్టికల్ ప్లేట్స్కి ఇచ్చేస్తే ఇలా డిస్ప్లే అవ్వాల్సిన సిగ్నల్ కాస్త వేరే విధంగా డిస్ప్లే అవుతుంది. అంటే వెర్టికల్ డైరెక్షన్లోనూ హార్జెంటల్ డైరెక్షన్లో సింక్ అవ్వాలి. సో అలా సింక్ అవ్వాలంటే ఈ రెండు సిగ్నల్స్ ఎట్ ఏ టైము ఈ ప్లేట్స్కి రీచ్ అవ్వాలి. వెర్టికల్ ప్లేట్స్కి హార్జెంటల్ ప్లేట్స్కి మనం సేమ్ సిగ్నల్ ఇచ్చాం. ఆ సిగ్నల్ హార్జెంటల్ ప్లేట్స్కి వెర్టికల్ ప్లేట్స్కి ఎట్ ఏ టైం రీచ్ అవ్వాలి. కానీ ఈ ఇన్ని స్టేజెస్ దాటుకుని వచ్చేసి హార్జెంటల్ ప్లేట్స్కి రీచ్ అయ్యేటప్పుడు కొంత టైం పడుతుంది. కాబట్టి వెర్టికల్ యాంప్లిఫైయర్ నుంచి వచ్చిన అవుట్పుట్ కొంతసేపు ఆపాలి, దాన్ని కొంచెం సేపు డిలే చేయాలి. సో అందుకోసం డిలే లైన్ యూజ్ చేస్తున్నాం. సపోజ్ ఈ డైరెక్షన్లో వచ్చిన సిగ్నల్ హార్జెంటల్ ప్లేట్స్కి ఇచ్చిన సిగ్నల్, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం సరే. హార్జెంటల్ ప్లేట్స్కి ఇచ్చిన సిగ్నల్ 80 నానో సెకండ్స్ లేట్గా వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ డిలే లైన్ నుంచి ఇక్కడ 200 నానో సెకండ్స్ డిలేని ప్రొడ్యూస్ చేస్తారు. డిలే లైన్ 200 నానో సెకండ్స్ అంటే డిలేని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. వెర్టికల్ యాంప్లిఫైర్ నుండి వచ్చిన సిగ్నల్ మనకు హార్జెంటల్ ప్లేట్కి రీచ్ అయింది, ఇది లేట్గా వచ్చింది. అలాగే డిలే లైన్ నుండి వచ్చిన సిగ్నల్ వెర్టికల్ ప్లేట్స్కి ఇవ్వాల్సిన సిగ్నల్కి కొంత డిలేని ప్రొడ్యూస్ చేయాలి. సో అలాంటప్పుడే మన వేవ్ అనేది, ఈ సిగ్నల్ అనేది డిస్టార్ట్ అవ్వకుండా, డిస్టార్షన్ అంటే ఏంటంటారమ్మా, తరంగం యొక్క ఆకారంలో మార్పు రాకుండా ఉండాలి. ఒక్క నిమిషం ఆగండి. డిస్టార్షన్ అంటే విరూపణం చెందడం. సో ఈ సిగ్నల్ ఏదైతే ఉందో అది విరూపణం చెందకుండా డిస్ప్లేలో రావాలంటే డిలే లైన్ ఇవ్వాలి. డిలే లైన్ కనెక్ట్ చేసాం. అయితే ఇక్కడ హై వోల్టేజ్ సప్లై, లో వోల్టేజ్ సప్లైనే. సో సిఆర్టీకి హై వోల్టేజ్ ఇవ్వాలి, అప్పుడే ఈ ఎలక్ట్రాన్ బీమ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఈ టంగస్టన్ ఫిలమెంట్ ఇది. సో ఈ ఫిలమెంట్ నుంచి బయటికి రావాలంటే హై వోల్టేజ్ అప్లై చేయాలి. సో అప్పుడే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి రాగలుగుతాయి, బయటికి ఎమిట్ అవుతాయి. సో ఇక్కడ హై వోల్టేజ్ సప్లై అందుకోసమే యూజ్ చేస్తాం. అలాగే లో వోల్టేజ్ సప్లై కూడా ఉంటుంది. ఇది దేనికోసం అంటే ఈ ట్రిగర్ సర్క్యూట్, టైం బేస్ జనరేటర్, వెర్టికల్ యాంప్లిఫైర్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ పనిచేయాలంటే లో వోల్టేజ్ దానికి అవసరం. సో పవర్ సప్లైలో మనకు హై వోల్టేజ్ సప్లై ఉంటుంది, లో వోల్టేజ్ సప్లై ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ
ఈ ట్రిగర్స్ వెర్టికల్ యాంప్లిఫైర్ ఉంది కదా, ఈ వెర్టికల్ యాంప్లిఫైర్ని మళ్ళీ డీటెయిల్గా ఇక్కడ ఒకసారి చూడండి. సో వెర్టికల్ యాంప్లిఫైర్లో మళ్ళీ డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. సో అందులో ఇన్పుట్ సిగ్నల్ ఫస్ట్ ఇస్తాం. ఆ ఇన్పుట్ సిగ్నల్ని ఇన్పుట్ అటెన్యూయేటర్కి ఇస్తాం. ఇన్పుట్ అటెన్యూయేటర్. అటెన్యూయేషన్ అంటే హై సిగ్నల్స్, లార్జ్ సిగ్నల్స్ అనేవి డైరెక్ట్గా మనం ఈ యాంప్లిఫైర్కి ఇచ్చేస్తే అది ఇంకా యాంప్లిఫై అయిపోద్ది. సో అప్పుడు మిగతా కాంపోనెంట్స్ అన్ని డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అటెన్యూయేటర్ కనెక్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ కాంపోనెంట్స్ అన్ని ఎంత వోల్టేజ్ వరకు తట్టుకుంటాయో అంతవరకు మాత్రమే ఉండే ఇన్పుట్ సిగ్నల్ ఉండేలా కంట్రోల్ చేస్తుంది. సో ఇన్పుట్ అటెన్యూయేటర్ కనెక్ట్ చేస్తాం. సో ఇన్పుట్ అటెన్యూయేటర్ నుండి వచ్చిన సిగ్నల్ని యాంప్లిఫై చేస్తాం. అదే కదా యాంప్లిఫికేషన్ చేయాలి. సో అందుకోసం ఇక్కడ FETని యూజ్ చేస్తాం, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ని యూజ్ చేసి యాంప్లిఫై చేస్తాం. ఆ వచ్చిన సిగ్నల్ని మళ్ళీ ఫర్దర్గా యాంప్లిఫై చేస్తాం. సో దిస్ ఈస్ ద మెయిన్ యాంప్లిఫైర్. అంటే మన CRTలో ఈ ఎలక్ట్రాన్ బీమ్ డిఫ్లెక్ట్ విక్షేపణం చెందడానికి కావలసిన వోల్టేజ్ స్టేజ్కి ఈ మెయిన్ యాంప్లిఫైర్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో వెర్టికల్ యాంప్లిఫైర్లో ఇన్పుట్ అటెన్యూయేటర్ ఉంటుంది, FET యాంప్లిఫైర్ ఉంటుంది, దీన్ని ప్రీ యాంప్లిఫైర్ అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ మెయిన్ యాంప్లిఫైర్. 2 యాంప్లిఫైర్స్తో మొత్తం వెర్టికల్ యాంప్లిఫైర్ తయారైంది. దీని నుండి వచ్చిన 2 సిగ్నల్స్ వెర్టికల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్కి అప్లై చేస్తాం. ఓకే. సో అయితే ఇక్కడ డైరెక్ట్గా వెర్టికల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్కి అప్లై చేయకుండా మధ్యలో డిలే లైన్ యూజ్ చేసాం కదా. సో ఆ డిలే లైన్లో మళ్ళీ ఫర్దర్గా కొన్ని స్టేజెస్ ఉన్నాయి. సో అవి ఏంటో ఒకసారి చూద్దాం. సో దీని నుంచి వెర్టికల్ యాంప్లిఫైర్ నుండి వచ్చిన సిగ్నల్, వెర్టికల్ యాంప్లిఫైర్ నుండి వచ్చిన సమ్ పోర్షన్ ఇలా తీసుకున్నాం. కొన్ని ప్రీ యాంప్లిఫైర్ స్టేజెస్, దిస్ ఇస్ ప్రీ యాంప్లిఫైర్, ఇది మెయిన్ యాంప్లిఫైర్. 2 యాంప్లిఫైర్స్ యూజ్ చేసాం. సో ఈ వెర్టికల్ యాంప్లిఫైర్ నుండి వచ్చిన సిగ్నల్ని ఇంకా యాంప్లిఫై చేస్తాం. సో వచ్చిన సిగ్నల్ డిలే లైన్ కనెక్ట్ చేసాం. ఓకే. సో డిలే లైన్ కోసం మాట్లాడుతున్నాం. ఇదేంటి, ట్రిగర్ సర్క్యూట్ అని తీసుకున్నాం కదా, ట్రిగర్ సర్క్యూట్. సో ఈ మొత్తం స్టేజ్ని మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. సో ట్రిగర్ పికప్. ట్రిగర్ పికప్ ఏం చేస్తుందంటే, ట్రిగరింగ్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే, మనకి ఇక్కడ స్వీప్ జనరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ అనేది డిస్ప్లే చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లే చేయాలంటే ఎలక్ట్రాన్ బీమ్ అనేది ఇలా మూవ్ అవ్వాలి. ఈ చివరి నుంచి డిస్ప్లేలో ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మూవ్ అవ్వాలి. సో అలా మూవ్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది. ఓకేనా. సో ఇలా మూవ్ అవ్వాలంటే ఈ హారిజంటల్ ప్లేట్స్కి మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది ఏ విధంగా ఉండాలంటే షార్ట్ టూత్ వేవ్ ఫామ్లో ఉండాలి. సో షార్ట్ టూత్ వేవ్ ఫామ్లో ఉన్నప్పుడు ఈ వోల్టేజ్ అనేది హారిజంటల్ ప్లేట్స్కి అప్లై చేస్తే ఏమవుతుందంటే, చూడండి వోల్టేజ్ అలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ బీమ్ అనేది ఇక్కడ నుంచి ఇలా మూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ వోల్టేజ్ జీరో అయింది కాబట్టి ఇక్కడ వోల్టేజ్ లేదు కాబట్టి, హారిజంటల్ ప్లేట్స్ పైన వోల్టేజ్ లేదు కాబట్టి ఇమీడియట్లీ ఈ బీమ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ ఒక సిగ్నల్ ఇచ్చాను. సో మళ్ళీ హారిజంటల్ డైరెక్షన్లో ముందుకు మూవ్ అవుతుంది. సో అంటే ఇక్కడ హారిజంటల్ డైరెక్షన్ ఇలా బీమ్ అనేది మూవ్ అవుతుంది. సో ఎట్ ఏ టైం వెర్టికల్ డైరెక్షన్లో కూడా మనం వోల్టేజ్ అప్లై చేస్తే అప్పుడు వెర్టికల్ డైరెక్షన్లో కూడా మూవ్ అవుతుంది. ఓకే. అప్పుడు కంప్లీట్గా 2 డైమెన్షనల్ ఫిగర్ అనేది వస్తుంది. సో ఇక్కడ స్వీప్ జనరేటర్లో మనకి ఏంటి ప్రొడ్యూస్ అవుతుందంటే షార్ట్ టూత్ వేవ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సరే, టైం బేస్డ్ జనరేటర్ అనేది ఏం చేస్తుందంటే
ఈ షార్ట్ టూత్ వేవ్ యొక్క టైం పీరియడ్ని డిసైడ్ చేస్తుంది. టైం పీరియడ్. ఓకే. సో ఇన్ని స్టేజెస్ దాటుకొని వచ్చిన తర్వాత హార్జెంటల్ ప్లేట్స్కి ఇచ్చే సిగ్నల్కి కొంత డిలే వచ్చింది, 18 నానో సెకండ్స్ డిలే వచ్చింది. సో వెర్టికల్ డైరెక్షన్లో వచ్చిన వెర్టికల్ యాంప్లిఫైర్కి ఇవ్వాల్సిన సిగ్నల్కి కొంత డిలేని ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి డిలే లైన్ కనెక్ట్ చేసాం. సో ఇక్కడ డిలే లైన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు ఎట్ ఏ టైం రావట్లేదు. ఇది 200 నానో సెకండ్స్, ఇది 80 నానో సెకండ్స్, అంటే 160 నానో సెకండ్ డిఫరెన్స్ ఉంది. ఆ 160 నానో సెకండ్ టైం గ్యాప్లో ఏమవుతుందంటే ఈ సిగ్నల్ అనేది ఈ చివరి నుంచి ఈ చివరికి మూవ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే మొత్తం మీద ఆ టైము ఇన్ని స్టేజెస్ దాటుకొని వచ్చిన తర్వాత, ఇన్ని స్టేజెస్ దాటుకొని వెళ్ళిన తర్వాత ప్రొడ్యూస్ అయిన డిలే లేట్. సో రెండు కలిపి 200 నానో సెకండ్స్ అవుతుంది. వెర్టికల్ డైరెక్షన్లో 200 నానో సెకండ్స్ ఉంది. సో ఆ రెండు సింక్ అవడం వల్ల మనకు వేవ్ ఫామ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఓకే. అమ్మా అందరికీ అర్థమైందా? కొంచెం కాంప్లికేటెడ్గా ఉందా? కొంచెం కాంప్లికేటెడ్గా ఉందా అర్థం అవడానికి? రెస్పాండ్ అవ్వండి. అందరికి అర్థమైందా? ఎవరికి కన్ఫ్యూజింగ్గా ఉంది ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఎలక్ట్రానిక్స్ కదా, అందులో బ్లాక్ డయాగ్రామ్స్ అన్ని కొత్త టాపిక్స్. యాక్చువల్గా క్లస్టర్ అనేది మీకు ఎంఎస్సి ఫిజిక్స్లో ఒకవేళ ఎంఎస్సి ఫిజిక్స్ తీసుకున్నారనుకోండి ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్లో క్లస్టర్ అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ పేపర్ అంతా ఇలానే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి ఓవర్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. బ్రీఫ్గా అంటే ఓవర్ వ్యూ ఒకసారి చెప్తే జాగ్రత్త. సో ఇన్పుట్ సిగ్నల్ తీసుకున్నాం, వెర్టికల్ యాంప్లిఫైర్కి ఇవ్వడం వల్ల సిగ్నల్ అనేది యాంప్లిఫై అవుతుంది. దీన్ని మళ్ళీ 2 పార్ట్స్కి డివైడ్ చేసాం. ఈ సిగ్నల్ కొంత పోర్షన్ అనేది హార్జెంటల్ ప్లేట్స్కి ఇవ్వడం కోసం, కొంత పోర్షన్ అనేది వెర్టికల్ ప్లేట్స్కి ఇవ్వడం కోసం. సో హార్జెంటల్ ప్లేట్స్ అనేది జస్ట్ మన టైం పీరియడ్ మనం ఇచ్చిన సిగ్నల్లో హార్జెంటల్ డైరెక్షన్లో టైం ఉంది. సో ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఉన్న పల్సెస్ని ప్రొడ్యూస్ చేయడం కోసం మనం ఈ పోర్షన్ తీసుకున్నాం. ఇక్కడ ట్రిగర్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే ఈ సిగ్నల్ని సమ్ పల్సెస్గా మారుస్తుంది. సో వచ్చిన సిగ్నల్ టైం బేస్ జనరేటర్కి అప్లై చేస్తాం. సో టైం బేస్ జనరేటర్ నుండి వచ్చిన ఇందులోనే స్వీప్ జనరేటర్ ఇవన్నీ ఉంటాయి. సో టైం బేస్ జనరేటర్ ఏం చేస్తుందంటే ఈ టైం పీరియడ్ టైం పీరియడ్ ఉన్న వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. సో ఇదే స్టేజ్లో మనకు షార్ట్ టూత్ వేవ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్వీప్ జనరేటర్ తీసుకున్నాం కదా, స్వీప్ జనరేటర్ అంటే అదే టైం బేస్ జనరేటర్. సో స్వీప్ జనరేటర్ ఏం చేస్తుందంటే హార్జెంటల్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్ బీమ్ స్వీప్ అవ్వడానికి ఉండే అవసరమైన సిగ్నల్ షార్ట్ టూత్ వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో హార్జెంటల్ యాంప్లిఫైర్ అంటే యాంప్లిఫై చేస్తుంది వోల్టేజ్ని, ఇక్కడ సిగ్నల్ని యాంప్లిఫై చేస్తుంది. నెక్స్ట్ ఇన్ని స్టేజెస్ దాటుకొని వచ్చేసరికి మనకు కొంత డిలే వస్తుంది. ఆ డిలే 80 నానో సెకండ్స్ అనుకుందాం. సో ఇక్కడ హార్జెంటల్ డైరెక్షన్లో ఇక్కడ నుంచి సిగ్నల్ ఇక్కడ మూవ్ అయ్యి మళ్ళీ ఇక్కడ రావడానికి కొంత టైం పడుతుంది. అది 120 నానో సెకండ్స్. సో మొత్తం మీద 200 నానో సెకండ్స్. హార్జెంటల్ డైరెక్షన్కి వెర్టికల్ డైరెక్షన్స్కి ఇప్పుడు సింక్ అవ్వడం కోసం ఈ 200 నానో సెకండ్స్ డిలే అనేది మన వెర్టికల్ ప్లేట్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో డిలే లైన్ ఏం చేస్తుందంటే ఈ సర్క్యూట్ ఈ సిగ్నల్లే 200 నానో సెకండ్స్ డిలేని ప్రొడ్యూస్ చేస్తుంది, టైం ఆలస్యాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మొత్తం మీద మనకు
ఈ రెండు సిగ్నల్స్ సింక్ అయ్యి మనకు ఫుల్ వేవ్ ఫామ్ అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎలక్ట్రానిక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేజెస్ వీటన్నిటికీ లో వోల్టేజ్ కావాలి. సో లో వోల్టేజ్ సప్లై, అలాగే సిఆర్టీకి హై వోల్టేజెస్ కావాలి. హై వోల్టేజెస్ ఎంతంటే -1000 వోల్ట్స్ టు 1000 వోల్ట్స్. ఓకే, సో అలాగే లో వోల్టేజ్ సప్లైలో -300 వోల్ట్స్ టు +300 వోల్ట్స్. సో ఈ హై వోల్టేజెస్ లో వోల్టేజెస్ అనేవి పవర్ సప్లైలో 2 పార్ట్స్ ఇవి. సో ఇది సిఆర్టీ. సిఆర్టీ ఇస్ ద మెయిన్ పార్ట్ ఈ సిఆర్ఓలో. సో వెర్టికల్ యాంప్లిఫైర్లో అగైన్ ఈ స్టేజెస్ ఉన్నాయి. ఇన్పుట్ అటెన్యూయేటర్, ఫీల్డ్ ఎఫెక్ట్ యాంప్లిఫైయర్, అలాగే ఎఫ్ఈటీ యాంప్లిఫైయర్, మెయిన్ యాంప్లిఫైయర్. ఓకే, సో ఇప్పుడు ఒక కొంచెం ఐడియా వచ్చిందమ్మా. ఇప్పుడైనా కొంత ఐడియా వచ్చిందా? రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్లో. ఇప్పుడు కొంత క్లియర్గా ఉందా? సరే, మళ్ళీ ఒకసారి మీకు ఆల్రెడీ నోట్స్ పెట్టాను గ్రూప్లో. ఈ లెసన్స్ సంబంధించిన నోట్స్ పెట్టాను. సో ఆ నోట్స్ కూడా ఒకసారి చూడండి. అలాగే ఇంకోసారి ఈ వీడియో ఒకసారి చూసి, ఈ వీడియో రికార్డ్ చేశారు, నో ప్రాబ్లం. సో ఈ వీడియో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనమ్మా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ.